చాలామంది క్లయింట్స్లో ఫ్లెక్సిబిలిటీ కానీ, ఎండ్యూరెన్స్ కానీ, స్ట్రెంత్ కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ మొబిలిటీ అన్నది చాలా తక్కువ ఉంటుంది. ఈ మొబిలిటీ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలన్నది నేను ఈ బ్యాక్ టు బేసిక్ సిరీస్లో వివరిస్తాను. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ని, ఫిజియోథెరపిస్ట్ని. ఈరోజు మొబిలిటీకి సంబంధించిన ఎక్సర్సైజ్ ముఖ్యంగా షోల్డర్, అప్పర్ బ్యాక్, తర్వాత హిప్ గురించి వివరిస్తున్నాను. ఎక్సర్సైజ్ చేసే విధానం, మీరు ఏదైనా యోగా మ్యాట్ పైన యాంకిల్స్, నీస్, హిప్ 90 degreesలో ఉండాలి. తర్వాత స్పైన్ ఇలా స్ట్రైట్గా ఉండాలి. తర్వాత మీ షోల్డర్ని సాధ్యమైనంత వరకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో సర్కిల్ మూవ్మెంట్ చేయడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా 8 రిపిటేషన్ చేస్తే సరిపోతుంది. దీనివలన మీకు షోల్డర్ మొబిలిటీ అన్నది చాలా పెరుగుతుంది. మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే కొంతమందికి ఫుల్గా తిరగదు, బట్ ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంటుంది. ఈ సెకండ్ ఎక్సర్సైజ్, మీరు కింద ఉన్న చేతిని ఇలా పెట్టేసి తర్వాత పైన ఉన్న చేతిని ఆపోజిట్ వైపు తిప్పడానికి ప్రయత్నించండి. ఈ చేసే క్రమంలో నీస్ కంప్లీట్గా టచ్ అయి ఉండాలి, లిఫ్ట్ చేయకూడదు. ఈ నీస్ కూడా గ్రౌండ్కి టచ్ అయి ఉండాలి. తర్వాత మీరు నెక్ను ఇలా రొటేట్ చేయొచ్చు. మరొక యాంగిల్లో షోల్డర్ని ఇలా సాధ్యమైనంత వరకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడం. తర్వాత అప్పర్ బ్యాక్ ఈ విధంగా తిప్పడం. సో కొంతమందికి ఇలా ఫ్లోర్కి టచ్ కాకపోవచ్చు, పర్వాలేదు, ఎందుకంటే ఇది ప్రాక్టీస్ పడుతుంది. ఈ మూమెంట్ రావాలంటే ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంటుంది. దీనివల్ల మీకు థొరాసిక్ మొబిలిటీ అనేది పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఈ థర్డ్ ఎక్సర్సైజ్ హిప్కి సంబంధించింది. యాంకిల్స్ టచ్ అయి ఉండాలి. నీస్ని సాధ్యమైనంత వరకు పైకి లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎంతవరకు వీలైతే అంతవరకు. కంపల్సరీ యాంకిల్స్ టచ్ అయి ఉండాలి. ఈ చేసే క్రమంలో స్పైన్ ఇలా వెళ్ళిపోకూడదు, స్పైన్ ఇలానే ఉండాలి. ఓన్లీ నీ మాత్రమే పైకి వెళ్ళడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీకు హిప్ మొబిలిటీ అన్నది పెరుగుతుంది. ఈ విధంగా మీరు 8 రిపిటేషన్ చేస్తూ 3 రౌండ్స్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఎక్సర్సైజ్ చేసినట్లయితే మీకు షోల్డర్, అప్పర్ బ్యాక్ సంబంధించిన థొరాసిక్ మొబిలిటీ, తర్వాత హిప్ మొబిలిటీ అనేది పెంచుకోవచ్చు. నా నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఎక్సర్సైజ్ వివరిస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అప్పటి వరకు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ స్మైలింగ్.